నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తెలంగాణకు పెట్టుబడుల జోరు 37,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వేర్వేరు సంస్థల ఒప్పందాలు ఈ నెలాఖరులోగా రైతు బంధు నిధులు జమ చేస్తామన్న తుమ్మల 2 లక్షల రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమని వెల్లడి ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ తనకు మంచి అవకాశం వస్తుందన్న అద్దంకి దయాకర్ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంలో జరగని విచారణ మరో తేదీ ఇస్తామన్న జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు చేస్తానని ప్రకటన సాగర్ కార్యకలాపాలను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న కేంద్రం సిఆర్పీఎఫ్ భద్రత కొనసాగింపునకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయోధ్యలో కొనసాగుతున్న ప్రాణ ప్రతిష్ఠ క్రతువు సరయూ తీరంలో కలశ పూజ మందిర ప్రాంగణానికి చేరిన బాలరాముడి విగ్రహం అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాతో కుదేలైన స్టాక్ మార్కెట్లు 1628 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ 460 క్షీణించిన నిఫ్టీ తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దాదాపు 37,000 కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అదాని గ్రూప్ ముందుకు రాగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ 9,000 కోట్ల రూపాయలతో పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది. 5 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలతో బ్యాటరీల తయారీ సంస్థ స్థాపించి 6,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేట ఫలవంతంగా సాగుతోంది. తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 4 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా అదాని ఎంటర్ప్రైజెస్ చందనవెల్లిలో 5,000 కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల డేటా సెంటర్ నెలకొల్పనుంది. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో 5,000 కోట్ల రూపాయలతో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం కోయబస్తీగూడెంలో 2 పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. అబుజా సిమెంట్స్ 1,400 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 70 ఎకరాల్లో 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ పరిశ్రమ నెలకొల్పనుంది. 5-6 ఏళ్లలో ఈ ప్లాంట్ పూర్తయితే సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని అదాని గ్రూప్ తెలిపింది. ఏరోస్పేస్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ క్షిపణుల పరిశోధన అభివృద్ధి డిజైన్ ఉత్పత్తిపై 10 ఏళ్లలో అదాని గ్రూప్ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు అదాని అంగీకరించారు. పరిశ్రమలకు అవసరమైన వసతులు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అటు తెలంగాణలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పంప్ స్టోరేజీ ప్రాజెక్టు చేపట్టేందుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దావోస్ లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ సీఎం రేవంత్ రెడ్డి చర్చల తర్వాత ఒప్పందాలు జరిగాయి. సుమారు 8,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లిథియం సోడియం బ్యాటరీల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈఓ మహేష్ గోడీ రేవంత్ రెడ్డి సమక్షంలో దావోస్ లో ఒప్పందాలు జరిగాయి. ఈ యూనిట్ ద్వారా 5 ఏళ్లలో సుమారు 6,000 ఉద్యోగాలు కల్పిస్తామని గోడీ కంపెనీ వెల్లడించింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజన్ 2,000 కోట్ల రూపాయలతో మల్లాపూర్ పరిశ్రమ విస్తరిస్తామని తెలిపింది. ఈ విస్తరణతో 1,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజన్ సీఈఓ మణి కంటిపూడి రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత తెలిపారు. దాదాపు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఐరన్ మౌంటైన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో ఈ డేటా సెంటర్లను ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ నెలకొల్పనుంది. ఇప్పటికే 1,200 కోట్లతో హైదరాబాద్ లో వెబ్ వర్క్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు మరో 4,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు కుదిరాయి. అటు రేవంత్ రెడ్డి విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమై వరంగల్ ఇతర ప్రాంతాలకు విప్రో విస్తరణ సహా తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సాంకేతికత వినియోగంపై చర్చించారు. టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో హైదరాబాద్ ను గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రిషద్ కు తెలిపారు. టాటా సన్స్ గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్ హెయిన్కెన్ ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలు ప్రయోజనాలను తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అప్పులో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో ఏం చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని నిలదీశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో హరీష్ రావు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి భారత్ను బద్నాం చేయాలని చూశారని, కానీ నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని తెలిపారు. నీతి ఆయోగ్ నివేదికతోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. కర్ణాటక సలహాదారు చెప్పినట్లే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలంగాణ ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదామని హరీష్ రావు స్పష్టం చేశారు. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. రైతు బంధు నిధుల్ని ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రానగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం రైతును తలెత్తుకునేలా చేస్తుందన్నారు. రైతు రుణమాఫీని సైతం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని తుమ్మల వివరించారు. భారాస ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాళన పేరుతో సమస్యల్ని ఇంకా ఎక్కువ చేసిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండ్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిత్తల అధ్యక్షతన జరిగిన ధరణి పోర్టల్ అధ్యయన కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ధరణి పేరుతో లక్షలాది ఎకరాల రైతుల భూమి మాయమైందని తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ధరణి గుదిబండగా మారిందని విమర్శించారు. ధరణి ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని కోదండ్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మాట్లాడింది, ఎవ్వరూ లేనంత పని మేమే చేసినామని. అది వాస్తవం కాదు. అందుకే నేను పూర్వం 2003లో చింతన్ బైఠకులో జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి, కానీ ఒక తెలంగాణ రాష్ట్రమే అమలు చేయకపోవడం వల్లనే ఈ భారీ సమస్యలు వచ్చినాయనే మాట మనవి చేస్తూ రైతాంగానికి మీ సమస్యల విషయంలో ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అతి తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి అంచెలంచెలుగా నివేదికలు ఇచ్చి సమస్య పరిష్కారానికి కమిటీ తోడ్పడుతుంది. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. ఈ మధ్యాహ్నం చంద్రబాబు పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు రావాల్సి ఉంది. అయితే ఈ సమయానికి పిటిషన్ విచారణకు రాకపోవడంతో జస్టిస్ బోస్ వద్ద ఏపీ ప్రభుత్వ న్యాయవాది చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రస్తావన చేశారు. అయితే ఇవాళ బెంచ్ కూర్చోవటం లేదని, మరో తేదీ ఇస్తామని జస్టిస్ బోస్ తెలిపారు. ఈ పిటిషన్ విచారణ అంశాలు సెక్షన్ 17A ముడిపడి ఉన్నందున గతంలో కేసు విచారణను బెంచ్ వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. అయితే స్కిల్ కేసులో సెక్షన్ 17A ధర్మాసనం నిన్న భిన్నమైన తీర్పులు వెలువరించిన వేళ ఫైబర్నెట్ కేసుకు సంబంధించి ధర్మాసనం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఏజెన్సీ చిట్టెంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన బాలింతను చిన్నారిని 5 కిలోమీటర్ల మేర డోలీపై మోసుకుని వెళ్లడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుస్థితి రాకూడదని గతంలో ఫీడర్ అంబులెన్స్లు తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం జలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డ చనిపోవటానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా అని నిలదీశారు. కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగులు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరమే చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సమయంలో సాగర్ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. సాగర్ వద్ద సీఆర్పీఎఫ్ పర్యవేక్షణ కొనసాగించాలని ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ తెలిపింది. సాగర్ నిర్వహణపై తమ ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు జలశక్తి శాఖ కార్యదర్శికి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులు, అవుట్లెట్స్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు సాంకేతిక పరిమితులపైన నిర్ణయించాల్సి ఉందని కార్యదర్శికి వివరించారు. జేఏ అవుట్లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈఓలు చర్చించి ఓ నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 28కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలని తెలంగాణ అధికారులు చేసిన విజ్ఞప్తిని జలశక్తి శాఖ కార్యదర్శి తోసిపుచ్చారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు కొనసాగుతున్నాయి. సరయూ నదీ తీరంలో ఇవాళ కలశ పూజ నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ శర్మ, ఆయన భార్య, ఇతరులు కలశ పూజలో పాల్గొన్నారు. అనంతరం కలశాలలో సరయూ నది నీటిని రామ మందిరానికి తీసుకువెళ్లారు. రేపు అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని తీసుకురానున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని గర్భగుడిలో రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు, నిర్మోహి అఖాడాకు చెందిన మహంత దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించారు, హారతి ఇచ్చారు. అటు బాలరాముడి విగ్రహం ఇవాళ అయోధ్య మందిర ప్రాంగణానికి చేరుకుంది. మరోవైపు స్థానికులు అయోధ్యలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని ఇప్పటికే ట్రస్టు ప్రకటించింది. అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చంద్రబాబును ఆహ్వానించింది. ఈ మేరకు తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు రేపు తుది గడువు కాగా ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఖరారు చేసినట్లు మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది. నామినేషన్లు వేసేందుకు సిద్ధం కావాలని ఇరువురికి అధిష్టానం సూచించినట్లు వార్తలు వినిపించాయి. ఈ నిర్ణయంపై కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయగా అనేక చర్చల తర్వాత అద్దంకి దయాకర్ను పక్కన పెట్టి మహేష్ కుమార్ గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించనందుకు తానేమీ చింతించడం లేదని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుణ్ణని, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కోసం సహనంతో ఉంటానని, తనకు మరింత మంచి స్థానం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని నిర్ణయించారు. 2 స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను భరాస ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పై కోడికత్తితో దాడి చేసి గాయపరిచిన కేసులో రిమాండ్ ఖైదీగా 5 ఏళ్లుగా జైలుకే పరిమితమైన జనిపల్లి శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందున బెయిల్ రాక 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నట్లు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని జగన్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ ఆయన రేపటి నుంచి విశాఖ జైల్లోనే ఆమరణ దీక్ష చేయనున్నారు. అతడికి మద్దతుగా అతని తల్లి సోదరుడు రేపటి నుంచి విజయవాడలో ఆమరణ దీక్షకు కూర్చోనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు దీక్ష విరమించబోమని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులు చూపిస్తూ ఆందోళన నిర్వహించారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఐసీడీఎస్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. నెల్లూరులో అంగన్వాడీలతో కలిసి చిన్నారులు ఆందోళనలో పాల్గొన్నారు. 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా కర్నూలు దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు రోడ్డుపై వెళ్లే వారి సంతకాలు సేకరించారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు వంట వార్పు నిర్వహించారు. గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మట్టి తింటూ నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఓ గర్భిణీకి సీమంతం చేశారు. అంబేద్కర్ పేరు అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయల దోపిడీకి వైకాపా ప్రభుత్వం తెరలేపిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా శాఖమూరులో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును పరిశీలించిన నేతలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 37 కోట్లతో 125 అడుగుల ఎత్తు విగ్రహంతో నిర్మించి తలపెట్టిన స్మృతి వనాన్ని వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. 36 కోట్లతో 26% పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో 150 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైతే అలాంటి విగ్రహానికే ఏపీలో 400 కోట్లు ఖర్చు చూపటం దోపిడీ కాక మరేంటని తెలుగుదేశం నేతలు నిలదీశారు. ఈరోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు. వీళ్ళు అంబేద్కర్ గారిని కొనియాడే అర్హత వీళ్ళకుందా? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రతిరోజు కూనీ చేస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి ప్రతిరోజు కూనీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఒకటేసి ఈ పాపాలని కడిగేసుకుంటున్నామని అనుకుంటున్నారా? సిగ్గుండాలి. అదేవిధంగా మీరు చేయండి. మీకు నిజమైన ప్రేమ ఉంటే అన్ని హెడ్ క్వార్టర్స్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మృతివనాన్ని ఎందుకు ధ్వంసం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి తాను కూడా ఈ నెల 21న తెలుగుదేశంలో చేరబోతున్నట్లు వైకాపా నేత బొప్పన భవకుమార్ తెలిపారు. వైకాపా కోసం పనిచేసిన తనకు, పార్థసారథి, సామినేని ఉదయభానులకు ఆ పార్టీలో గౌరవం లేదని చెప్పారు. విజయవాడ వైకాపాలో పెత్తనం మొత్తం ఒక్కరి చేతిలోకి పోయిందని ఆక్షేపించారు. ఎవరి సొంత నిర్ణయాలు వారివి తప్పితే వైకాపాలో నేతలెవ్వరికీ గౌరవం లేదని వాపోయారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తాను సహాయకుడిగా ఉంటాను తప్ప ఎమ్మెల్యే టికెట్ ఆశించి తెలుగుదేశంలో చేరటం లేదని భవకుమార్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా మరోసారి పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతిగా డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. నియామకపు తేదీ నుంచి 3 ఏళ్లు ఆ పదవిలో వారు కొనసాగుతారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం 1991 కింద వీసీగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. కేరళలో 4000 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు దక్షిణాది అభివృద్ధి వేగవంతానికి దోహదం చేస్తాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 310 మీటర్ల పొడవైన డ్రైడాక్, అంతర్జాతీయ షిప్ మరమ్మతుల కేంద్రం ISRFలను మోదీ ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCLకు చెందిన LPG ఇంపోర్ట్ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు. అంతర్జాతీయ వ్యాపారానికి భారత్ అతిపెద్ద కేంద్రంగా మారుతోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ తీర ప్రాంతాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో చేపట్టిన అనేక సంస్కరణలు పోర్ట్లు, షిప్పింగ్, ఇన్లాండ్ వాటర్వేస్లో సులభతర వ్యాపారాన్ని పెంచాయని మోదీ వివరించారు. భారత్ను అతిపెద్ద తీర ప్రాంత శక్తిగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాగరమాల పరియోజన కింద కోచి వంటి పోర్టుల్లో మౌలిక వస్తువులు, సామర్థ్యం, అనుసంధానతను పెంచేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు పోర్ట్లకు భారీగా పెట్టుబడులు తేవడమే కాకుండా మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడినట్లు చెప్పారు.
అంతకుముందు మోదీ కేరళలోని గురువాయూర్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వెళ్లిన మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ విశిష్టతల్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అదే ఆలయంలో నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ స్వయంగా అందించిన దండల్ని వధూవరులు మార్చుకున్నారు. తర్వాత వారిని మోదీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ ప్రముఖులు మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్ తదితరులు హాజరయ్యారు. అక్కడి నుంచి త్రిశూర్ వెళ్లిన ప్రధాని మోదీ త్రిప్రయార్లో శ్రీరామస్వామి ఆలయంలో పూజలు చేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల చదువు అభ్యాస స్థితిపై ఏఎస్ఈఆర్ విడుదల చేసిన 2023 విద్యా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 14 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో 25% మంది తమ ప్రాంతీయ భాషల్లో 2వ తరగతి పాఠ్యాంశాలను సరిగా చదవలేకపోతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో యువకులతో పోల్చితే యువతులు కాస్త మెరుగ్గా చదువుతున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ 25% విద్యార్థుల్లో అంక గణితంతో పాటు ఆంగ్లంలో యువతులతో పోల్చితే యువకులు మెరుగ్గా ఉన్నట్లు పేర్కొంది. విద్యా నివేదిక ప్రకారం దేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో 86.8% కంటే ఎక్కువ మంది విద్యార్థులు విద్యా సంస్థల్లో నమోదై ఉన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సుల్లో యువకుల కంటే యువతులు తక్కువగా నమోదు చేసుకున్నారని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కేవలం 5.6% మంది యువకులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందటం కానీ లేదా ఇతర సంబంధిత కోర్సుల్లో చేరారని నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారితో జీవనోపాధి కోల్పోవటం వల్ల చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లటం లేదు అన్నది నిరాధారమైందని నివేదిక పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మార్చి నుంచి వడ్డీ రేట్లు తగ్గిస్తుందని గవర్నర్ ఇచ్చిన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఫెడ్ గవర్నర్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు కాగా ఆ ప్రభావం భారత మార్కెట్లపైన పడింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇవాళ 1628 పాయింట్లు క్షీణించింది. గత ఏడాదిన్నరలో ఒకే రోజు సెన్సెక్స్ అత్యధికంగా నష్టపోవటం ఇదే తొలిసారి. క్రితం ముగింపు కంటే 1100 పాయింట్ల నష్టంతో 71,999 వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద కాసేపు కొనుగోళ్లు జరపగా కాస్త పెరిగిన సూచి 72,485 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో అమ్మకాలు పెరిగి అంతకంతకు క్షీణించిన సూచి 71,429 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 71,501 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 460 పాయింట్లు క్షీణించి 21,572 వద్ద ముగిసింది. భారత యువ చెస్ సంచలనం గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి సత్తా చాటాడు. తన కెరీర్లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను దాటి భారత టాప్ ర్యాంకర్ గా అవతరించాడు. నెదర్లాండ్స్ లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ 4వ రౌండ్ లో చైనాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరన్ ను ప్రజ్ఞానంద ఓడించాడు. నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 62 మూవులలో లిరన్ పై విజయం సాధించాడు. లిరన్ పై గత ఏడాది జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్ లో కూడా ప్రజ్ఞానంద విజయం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విజయం చాలా బాగుందని ప్రజ్ఞానంద తెలిపాడు.